పాకిస్తాన్తో యుద్ధం మొదలైతే భారత్లో ఏ ప్లేసెస్ సేఫ్, ఏ ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం మన దేశంలో ఎన్నో ముఖ్య నగరాల్లో జనాభా ఎక్కువగా ఉండడమే. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలు ప్రస్తుతం రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. బెదిరింపులకు పాల్పడుతున్న పాక్ కనుక న్యూక్లియర్ బాంబ్తో అటాక్ చేస్తే భారత్కు తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించాయని పాక్ ఆలోచిస్తే ఈ నగరాలపైనే మొదటి అటాక్ జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అణుదాడి సమయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్తో పాటు పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇండియా బలంతో పోలిస్తే పాక్కు ఉన్న బలం చాలా తక్కువనే చెప్పాలి. భారత్ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేని దాయాది దేశం తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉపయోగించే ఛాన్స్ ఎక్కువగానే ఉందని చెప్పుకొస్తోంది. ప్రస్తుతం చెప్పేవారు చేయరు, చేసేవారు చెప్పరు అన్న రీతిలో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. భారత్ దాడి చేస్తే తట్టుకునే శక్తి ప్రస్తుతం పాకిస్తాన్కు లేదు. అయినప్పటికీ తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్తో అటాక్ చేస్తామంటూ ప్రలోభ పెడుతోంది. భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలను ఉపయోగిస్తామంటూ హెచ్చరికలను కూడా జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే 130కి పైగా అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాం, అవి ఎక్కడ మోహరింపజేశామో కూడా భారత్ గుర్తించలేదంటూ మాట్లాడుతోంది. పాక్కు దాడి చేసే ధైర్యం లేనప్పటికీ ప్రేలాపనలు మాత్రం కఠోరంగా చేస్తోంది. ఇప్పటికీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన పాకిస్తాన్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతేకాదు, అక్కడ ప్రజలకు తినడానికి తిండి లేదు. భారత్ తాజా నిర్ణయంతో తాగడానికి నీరు కూడా లేదు. ఉద్యోగాలు అసలే లేవు. దేశ ఖజానా చూస్తే సున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అణ్వాయుధాలతో యుద్ధానికి దిగిన భారత్ కంటే ఎక్కువగా నష్టపోయేది పాకిస్తానే. ఒకవేళ నిజంగానే ఇండియాపై పాకిస్తాన్ గనక అణుదాడి చేస్తే భారత్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా వరకు సురక్షితంగా అన్ని ప్రాంతాలు ఉంటాయి. అయితే అధిక జనాభా ఉండే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు మొదటి లక్ష్యాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. మారుమూల ప్రాంతాలపై బాంబు దాడులు జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా కూడా పాక్షికంగా మాత్రమే ప్రభావం ఉండే అవకాశం ఉంది. అణుదాడి సమయంలో ఇటుక లేదా కాంక్రీట్ గోడలతో కూడిన గట్టి భవనాల్లో ఆశ్రయం పొందడం, రేడియేషన్ నుండి బయటపడే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అణుదాడి జరిగితే ఆహార లభ్యత, నీటి వనరుల వంటి అంశాలపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. అణుయుద్ధం జరిగితే ప్రధాన నగరాలతో పోలిస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఈశాన్య ప్రాంతాల వంటి భారతదేశంలోని మారుమూల ప్రాంతాలు మనుగడకు కొంచెం మెరుగైన అవకాశాలను కలిగి ఉంటాయి. అయితే ఈ ప్రాంతాలు కూడా పూర్తిగా భద్రతా హామీలను ఇవ్వలేవు. ఈ క్రమంలోనే అసలు పాకిస్తాన్ ప్రేలాపనలు చేయడంతో పాటు పిచ్చి పనులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.